వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభా నిర్విఘ్నం కురు మే దేవా సర్వకార్యేషు సర్వదా. గురుబ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. మనోజవం మారుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయూథముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. జై హనుమాన్. శ్రీ సీతారామాభ్యాం నమః. శ్రీమద్ వాల్మీకి రామాయణము సుందరకాండము 16వ సర్గము. హనుమంతుడు సీతాదేవి శీల సౌందర్యములను ప్రశంసించుచు కష్టదశలోనున్న ఐమను గాంచి ఆమెకై తాను కూడా శోకించుట. సుగుణాభిరాములు లోకస్తుత్యులు అయిన సీతారాములను మనస్సులోనే ప్రశంసించి ఆ వానరోత్తముడు మరలా ఆలోచనలలో మునింగెను. గొప్ప తేజశాలి అయిన ఆ హనుమంతుడు ఒక క్షణకాలము పాటు ధ్యాన నిమగ్నుడై సీతాదేవిని స్థితిని చూచి కన్నీరు మున్నీరుగా విలపింపసాగెను. మిక్కిలి వినయ విధేయతలు గల లక్ష్మణస్వామికి పూజ్యురాలును అతనికి అన్న అయిన శ్రీరామునికి ధర్మపత్నియు అయిన సీతామాత ఇడుముల పాలైనది. విధి విధానము ఎవ్వరికైనను అనుల్లంఘనీయము కదా. శ్రీరాముని పరాక్రమమును అభిప్రాయము అట్లే ధీశాలి అయిన లక్ష్మణుని శౌర్యమును బాగుగా ఎరిగినందువలన వర్షాకాలమున గంగానది క్షోభింపనట్లు సీతాదేవియు మిక్కిలి క్షోభకు గురి కాలేదు. సీతారాములు పరస్పరము అనుగుణములైన స్వభావములు వయస్సులు ప్రవర్తనలు కలవారు. ఇద్దరును సద్వంశ సంజాతులు, సాముద్రిక లక్షణాదులను అనురూపముగా కలవారు కనుక సీతాదేవికి అనువైన వాడు రాముడు. అసితేక్షణయైన సీతాదేవియు శ్రీరామునకు తగిన వధువు. మేలిమి బంగారు వలె శోభిల్లుచు లక్ష్మీదేవి వలె లోక మనోహరి అయిన ఆ సీతాదేవిని మారుతి చూచి మనస్సున రాముని స్మరించుచు ఇట్లు వచించెను. ఈ విశాలాక్షి కారణముగానే మహాబలుడైన వాలి వధింపబడెను. పరాక్రమమున రావణునితో సమానుడైన కబంధుడు కూడా కడతేర్చబడెను. దేవేంద్రుడు శంభరాసురుణ్ణి వధించినట్లు మహాపరాక్రమశాలి అయిన శ్రీరాముడు వనవాస సమయమున రణరంగమునందు భీమ విక్రముడైన విరాధుడను రాక్షసుని కూడా హతమార్చెను. భయంకర కృత్యములను నర్చు 14,000 మంది రాక్షసులను అగ్నిశిఖాతుల్యములైన శ్రీరాముని బాణ పరంపరకు జనస్థానమున బలి అయిరి. జగద్విఖ్యాతుడైన శ్రీరామునిచే సమర రంగమున కరుడు త్రిశిరుడు మట్టిగరిచిరి. యుద్ధ వీరుడైన దూషణుడును నేలపాలాయెను. లోక ప్రసిద్ధమైనదియు వాలిచే పాలింపబడినదియు దుర్లభమైన వానర రాజ్యము ఈమె కారణముననే కదా సుగ్రీవునకు ప్రాప్తించినది. ఈ విశాలాక్షి కొరకే నదీ నదములకు పతియు రత్నాకరము అయిన సాగరమును దాటి నేను ఇచ్చటికి వచ్చి ఈ లంకానగరమును గాలించి తిని. ఒకవేళ శ్రీరాముడు సంకల్పించినచో ఈమె కొరకై వలయితమైన ఈ భూమండలమునే కాదు సకల లోకములను సైతము తలక్రిందులు గావించును. అట్లు చేయుటయు యుక్తమే అని నా అభిప్రాయము. శ్రీరామునకు ముల్లోకములపై రాజ్యాధికారమును పొందుట ముఖ్యమా, జనకాత్మజ అయిన సీతాదేవిని పొందుట ముఖ్యమా అని ఆలోచించినచో త్రిలోకాధిపత్యం అంతయును సీతాదేవి యొక్క ఔన్నత్యమున ముందు 16వ వంతునకును సరిపోదు. యజ్ఞ నిమిత్తమై నాగలితో భూమిని దున్నుచుండగా పద్మరాగముల వలె శుభకరములైన పంట పొలాల ధూళిచే కప్పబడినదై ఈమె భూమిని చీల్చుకొని ఉదయించెను. ఉత్తమ ధార్మికుడును మహాత్ముడును మిథిలాధిపతియు అయిన జనక మహారాజునకు సుతయు మహాపతివ్రతయు అయిన ఆ సీతాదేవియే ఈమె. పరాక్రమశాలియు శ్రేష్ఠ స్వభావము కలవాడును యుద్ధమున వెన్ను చూపని వాడును అయిన దశరథ మహారాజునకు పెద్ద కోడలైన యశస్విని ఈమెయే కదా.
ధర్మస్వరూపుడు, శరణాగత వత్సలుడు, ఆత్మజ్ఞానియు అయిన శ్రీరామునకు ప్రాణప్రియయు భార్యయు అయిన ఆ సీతాదేవియే ఇతర ఈ స్థితిలో రాక్షస స్త్రీల వశములో ఉన్నది కదా. ఈమె తన భర్తపై గల అపరిమితమైన అనురాగ కారణమున సకల భోగభాగ్యములను ఆత్మీయులను వీడి వనవాసమున ఎదురగు క్లేశములను సైతము పరిగణింపక నిర్జన వనమున అడుగిడెను. పతి సేవాపరాయణయై ఫలమూలములనే ఆహారముగా కొని సంతుష్టిపడుచు భవనముల యందు వలనే అరణ్యమునందును పరమ ప్రీతిని పొందిన ఆ సీతయే ఈమె. నిరంతరము చిరునవ్వుతో భాషించు పుత్తడి బొమ్మ అయిన సీతమ్మ ఎట్టి చిన్ని కష్టమునైనను ఏమాత్రమూ తట్టుకొనలేనిది. ఆ సీతమ్మయే ఈనాడు ఇట్టి తీవ్ర వేదనలను భరించుచున్నది. దుష్ట రావణుడు పెట్టుచున్న అన్ని కష్టములకు తట్టుకొని తన శీల సంపదను సంరక్షించుకొనుచున్న ఈ సీతాదేవిని చూచుటకై దప్పికొన్నవాడు చలివేంద్రమును చూచుటకు ఆరాటపడినట్లు రాఘవుడు తహతహలాడుచున్నాడు. శ్రీరాముడు ఈమెను మరలా పొందినచో రాజ్యమును కోల్పోయిన రాజు తిరిగి తన రాజ్యాధికారమును పొందినంతగా నిజముగా మిక్కిలి ఆనందించును. కామములను భోగములను పరిత్యజించి భర్తకు దూరమైన సీతాదేవి తన స్వామిని చేరు కోరికతో ప్రాణములను చిక్కబట్టుకొని ఉన్నది. ఈమె తన ఎదుటనున్న రాక్షస స్త్రీలను చూచుటలేదు. ఈ పుష్ప ఫల వృక్షములను సైతము కాంచుటలేదు. శ్రీరాముని తన హృదయ మందిరమున నింపుకొని నిరంతరము అనన్య చిత్తముతో ఆయననే ధ్యానించుచున్నది. భూషణములెన్ని ఉన్నను నాతికి పతియే పరమభూషణము. భూషణార్హయైన ఈమె పతి అయిన శ్రీరామునకు దూరమొగటయే శోభిల్లుటలేదు. శ్రీరామచంద్ర ప్రభువు దుస్సహమైన ఈమె ఎడబాటునకు లోనై కూడా దుఃఖముతో కృంగిపోక ప్రాణములను నిలుపుకొనియే ఉన్నాడు. వాస్తవముగా ఆయనకు ఇది దుష్కరమైన కార్యము. నల్లని కొరులు గలదియు కమలముల వంటి కన్నులు కలదియు శ్రీరామునికడ దివ్య సుఖములను పొందుటకు అర్హురాలును అగు ఈమె ఈ రాక్షస స్త్రీల మధ్య దుఃఖార్త ఎగుట చూచి నా మనస్సు కూడా కలత చెందుచున్నది. ఇక పరమదయాళువైన శ్రీరాముని విషయమై చెప్పవలసినదేమి? ఓర్పులో భూదేవి వంటిదియు పద్మనేత్రయు అయిన ఈమె ఇంతవరకును రామలక్ష్మణులచే రక్షింపబడినది. కానీ ఇప్పుడు ఒక చెట్టు క్రింద కూర్చుని ఈమె రాక్షస స్త్రీల యొక్క భయంకరములైన వికారపు చూపుల కాపలాలో దీనురాలై ఉన్నది. హిమపాతముచే దెబ్బతినిన పద్మలత వలె శోభరహితయు ఆపదల పరంపరచే పీడింపబడుచున్నదియు అయిన జనకసుత తోడులేని ఆడు చక్రవాకము వలె చెప్పలేనంత దీన దశకు లోనయ్యను. పూల భారముచే వంగిన కొమ్మలు గల అశోక వృక్షములు ఈమె శోకమును అధికమునర్చుచున్నవి. వసంతునితో కూడిన చంద్రుడు వేల కొలది చల్లని కిరణములతో ప్రకాశించుచు ఈమె విరహ తాపమును ఇనుమడింపజేయుచున్నాడు. మిక్కిలి బలశాలియు కపిశ్రేష్ఠుడును మహావీరుడును ఆయన హనుమంతుడు ఈ విధముగా విషయములను సమగ్రముగా పరిశీలించిన పిమ్మట ఈమె సీతాదేవి అని గట్టిగా నిశ్చయించుకొని ఆ వృక్షము పైననే ఉండిపోయెను. వాల్మీకి మహర్షి విరచితమై ఆది కావ్యమైన శ్రీమద్ రామాయణమునందలి సుందరకాండమునందు 16వ సర్గము సంపూర్ణం. 17వ సర్గము. సీతనుగాంచి హనుమంతుడు ప్రసన్న మనస్కుడగుట. ఇంతలో కలువలతో సమానమైన కాంతిగల నిర్మల చంద్రుడు నీలముగానున్న జలములయందు హంస ప్రవేశించినట్లు స్వయముగా స్వచ్ఛమైన వినీలాకాశ పశ్చిమ భాగమును చేరెను. నిర్మల కాంతులతో విలసిల్లుచున్న చంద్రుడు తన ప్రభలతో సహాయపడుచున్న వాని వలె చల్లని కిరణములతో ఆ మారుతిని సేవించెను. పిమ్మట హనుమంతుడు బరువుతో నీటిలో కృంగిపోవుచున్న నావ వలె శోకభారముతో కృంగిపోవుచున్న పూర్ణచంద్రాననయగు సీతాదేవిని కాంచెను. వాయుసుతుడైన హనుమంతుడు సీతాదేవిని స్పష్టముగా చూడగోరి దృష్టిని అటు ప్రసరింపచేసెను. అప్పుడు ఆయనకు ఆ సమీపముననే భయంకరాకారములతోనున్న రాక్షస స్త్రీలు కనబడిరి. ఒక్క కన్ను మాత్రమే కలది, ఒకే చెవి గలది, తల చుట్టూను వ్యాపించి ఉన్న చెవులు గలది, చెవులు లేనిది, శంకువు వంటి కర్ణములు గలది, తల వరకు వ్యాప్తమై ఉన్న ముక్కు కలది, శరీరమునకు మించిన తలగలది, సన్నని పొడవైన మెడగలది, చింపిరి జుట్టు గలది, జుట్టు లేనిది, కేశములనే కంబళముగా ధరించినట్టిది, వ్రేలాడుచున్న కర్ణములు, లాటము గలది, వ్రేలాడుచున్న పొట్ట, స్తనములు గలది, వ్రేలాడుచున్న పెదవులు గలది, గడ్డము వరకు వ్యాప్తమైన పెదవులు గలది, వ్రేలాడు ముఖము గలది, వ్రేలాడుచున్న మోకాళ్ళు గలది, మరుగుజ్జుది, పొడవైనది, గూనిది, వంకరగా నున్నది, పొట్టిది, ఎత్తైన కూరలు గలది, వంకరమూతి గలది, పచ్చని కళ్ళు గలది, వికారముగానున్న ముఖము కలది. ఇట్టి రాక్షస స్త్రీలను మారుతి కాంచెను.
వికారముగానున్నవారు, పచ్చని శరీరములు గలవారు, నల్లనివారు, కోపస్వభావులు, కలహప్రియులు, నల్లని పెద్ద ఇనుప శూలములను, కూటములను, గుదియలను ధరించిన వారు, పందులు, లేళ్ళు, పెద్ద పులులు, గేదెలు, మేకలు, నక్కలు, వీటి ముఖముల వంటి ముఖములు గలవారు, ఏనుగులు, ఒంటెలు, గుర్రములు, వీటి పాదముల వంటి పాదములు గలవారు, కుదించుకొని పోయిన శిరస్సులు గలవారు, ఒంటి చేయి గలవారు, ఒంటి పాదము గలవారు, గాడిద చెవులు వారు, గుర్రముల చెవుల వారు, ఆవు చెవుల వారు, ఏనుగు చెవుల వారు, కోతి చెవుల వారు, ముక్కులు లేనివారు, పెద్ద ముక్కులు గలవారు, అడ్డ ముక్కులు గలవారు, వంకర ముక్కులు గలవారు, ఏనుగు తొండము వంటి ముక్కు గలవారు, నుదురు వరకు ముక్కు గలవారు, ఏనుగు కాళ్ళవారు, పెద్ద పాదములు గలవారు, ఆవు పాదముల వారు, పాదముల మీద కేశములు గలవారు, మించిన శిరస్సు మెడగలవారు, పెద్ద కుచములు, బాణ కడుపు గలవారు, పెద్ద ముఖము, నేత్రములు గలవారు, పొడవైన నాల్క, గోర్లు కలవారు, మేక ముఖముల వారు, ఏనుగు ముఖముల వారు, గోముఖముల వారు, సూకర ముఖముల వారు, గుర్రములు, ఒంటెలు, ఏనుగులు, వీటి నోళ్ల వంటి నోళ్లు గలవారు, ఈ విధముగా భయంకర రూపములు గల రాక్షస స్త్రీలను హనుమంతుడు గాంచెను. శూలములను, ఇనుప గుదియలను చేతబట్టి ఉన్నవారు, కోపముఖముల వారు, కలహప్రియులు, కోరలు గలవారు, పొగబారిన జుట్టు గలవారు, వికారముగానున్న ముఖముల వారు అయిన రాక్షసీగణములను అతడు చూచెను. ఆ స్త్రీలు నిరంతరము మద్యపానము చేయుచుండిరి. మాంసభక్షణము పైనను సురాపానముల మీదను వారికి మక్కువ ఎక్కువ. వారు రక్తమాంస భక్షకులు. వారి శరీరములు మాంసరక్తములతో పూయబడినట్లుండెను. చూచెడి వారికి గగుర్పాటు కలిగించు ఆ భయంకర రాక్షస స్త్రీలను కపివరుడు గాంచెను. ఆ రాక్షస స్త్రీలు పెద్ద స్కంధము గల వృక్షము చుట్టూను కూర్చొని ఉండిరి. ఆ చెట్టు క్రిందనే ఉన్న పూజ్యురాలను, జనకరాజు సుతయు అయిన సీతాదేవిని హనుమంతుడు దర్శించెను. ఆ జానకిని దర్శించుట వలన అతడు మహానందభరితుడై దివ్య తేజో విలసితుడయ్యను. శోక సంతప్త ఎగుట వలన ఆమె వన్నె తరిగి ఉండెను. ఆమె కేశములన్నీయు ధూళితో నిండి ఉండెను. పుణ్యము క్షీణించుట వలన భూమిపై రాలిన తారవలే ఆమె నిస్తేజై ఉండెను. పతివ్రతాధర్మములను పాటించుచు ఉత్తమ శీల సంపన్నయే అయి ఉన్నను భర్తృదర్శన భాగ్యము లేకపోవుటచే ఆమె దీనురాలై ఉండెను. శ్రేష్టములైన ఆభరణములను ధరింపకున్నను ఆమెకు పతి ప్రేమయే ఏకైక భూషణము. రావణునిచే అపహృతయై ఆత్మీయులకు దూరమై ఒంటరిగానున్న సీతాదేవి సింహముచే అడ్డగింపబడి తోడి గజయూధములకు దూరమై ఏకాకిగా చిక్కుల పాలైన ఆడి ఏనుగు వలె ఉండెను. ఆమె వర్షకాలాంతమునందు శరత్కాల మేఘములచే కప్పబడిన చంద్రరేఖ వలె ఒప్పుచుండెను. ఉద్వర్తనాది అనగా నలుగు పెట్టుట మొదలగు సంస్కారములు లేనందున ఆమె రూపము తీగలను సరిచేయని వీణవలే శోభావిహీనమై ఉండెను. ఆమె రాక్షస స్త్రీల మధ్యనున్నను ఆమె మనస్సు శ్రీరాముని యందే లగ్నమై ఉండుట వలన వారి మాటలు ఆమె చెవికెక్కుటలేదు. అశోకవన మధ్యముననున్నను ఆమె శోకసాగరమున మునిగి ఉండెను. అచట రాక్షస స్త్రీలచే పరివృతమై గృహములచే చుట్టబడిన రోహిణి వలెను, పుష్పములు లేని లతవలెను నిస్తేజమై ఉన్న సీతాదేవిని ఆ మారుతి కాంచెను. ఆమె శరీరము మలినముతో కూడి శోభావిహీనమై ఉన్నను సహజ లావణ్య ప్రభావమున్న బురదతో నిండిన తామర తూడు వలె తేజరిల్లుచుండెను. నలిగి మలినమైన వస్త్రమును దాల్చినదై లేడి పిల్లవలే బిత్తర చూపులు గల ఆ సీతాదేవిని ఆ వానరోత్తముడు వీక్షించెను. రాక్షస స్త్రీల మధ్య దీనవదనయై ఉన్నను ఆమె తన భర్త అయిన శ్రీరాముని పరాక్రమమును బాగుగా ఎరిగినదగుట వలన ధైర్యముతో ఎవ్వరికి నీ తలవంచనిదై ఉండెను. చక్కని నేత్ర సౌందర్యము గల సీతాదేవిని ఆమె శీలమే రక్షించుచుండెను. మనోహరములైన చూపులతో ఒప్పుచు భయముతో అటునిటూ చూచుచున్న ఆడలేడి వలె ఉన్న ఆ సీతాదేవిని హనుమంతుడు తిలకించెను. ఆమె తన వేడి నిట్టూర్పులచే చిగుళ్ళు తొడిగిన వృక్షములను కాల్చివేయుచున్నట్లుండెను. శోకముల రాశి వలను ఎగసిపడుచున్న దుఃఖ తరంగముల వలెను ఒప్పుచును. ఆభరణములు లేకున్నను చక్కని అవయవ సౌష్ఠవముతో శోభిల్లుచున్న క్షమామూర్తి అయిన ఆ సీతామాతను చూచి మారుతి మిక్కిలి సంతసించెను. అందమైన కన్నులు గల ఆ సీతాదేవిని చూచుట తోడనే ఆ హనుమంతుని నేత్రముల నుండి ఆనందాశ్రువులు స్రవించెను. పిమ్మట ఆంజనేయుడు రాముణ్ణి స్మరించి ఆయనకు అంజలి ఘటించెను.
సీతా దర్శనముతో ఆనందభరితుడై రామలక్ష్మణులకు నమస్కరించి ఆ మహావీరుడు ఆకుల చాటున దాక్కొని ఉండెను. వాల్మీకి మహర్షి విరచితమై ఆది కావ్యమైన శ్రీమద్ రామాయణమునందలి సుందరకాండమునందు 17వ సర్గము సంపూర్ణం.